మహాగరుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన తన తండ్రి దేవుని పేరట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 3వ రోజు ఆరాధనలో కూడా మనం పాల్గొని దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడిచ్చిన ఈ శుభతరుణాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను మీ మధ్యకు ఆహ్వానించిన ప్రియులు ఆనందయ్య గారు కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా చక్కని సంగతిని మనం ఆలోచన చేద్దాం. యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందుంటుంది, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. యోధా పత్రిక ధ్యానం చేద్దామండి. చాలా సంగతులు ఉంటాయి. ఎందుకు ఈ యోధా పత్రిక రాయబడింది, ఎందుకు రాశాడు, ఒకటే అధ్యాయం ఉన్నా అది ఎందుకు మనకు అవసరం? ఒకవేళ యోధా పత్రిక బైబిల్లో లేకపోతే మనం ఏం మిస్ అయిపోదాం. ఎప్పుడైనా బైబిల్ స్టడీ చేసేటప్పుడు అండి, ఏదైనా మీరు వచనం చదువుతున్నప్పుడు లేదా ఏదైనా ఒక పుస్తకం, అది లోకసువార్త అవనండి, మత్తయి సువార్త అవనండి, ఏదైనా సరే అది చదువుతున్నప్పుడు ఒకవేళ ఈ పేజీ కనుక ఈ సువార్త కనుక లేకపోతే మనం ఏం మిస్ అయిపోదుము అనే ఆలోచనతో చదివితే అప్పుడు అక్కడ ఉన్న సారాంశం మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు యోధా పత్రిక ఒకటే ఒక అధ్యాయం అయినప్పటికీ ఎందుకు ఎంత అవసరంగా బైబిల్లో చేర్చబడింది అంటే, ముందుగా దీని సారాంశాన్ని చూద్దాం, అవసరాన్ని చూద్దాం, తర్వాత ప్రసంగంలోకి వెళదాం. యోధా పత్రిక ఒకటే అధ్యాయం ఉంది. 3వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొలుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఎవరో రాసింది? యోధా గారు రాశారు. యోధా పత్రిక అంటే యోధా గారు రాశారు. ఎందుకు రాయేశాడట ఈ పత్రిక అంటే, పత్రిక రాయాలనే ఉద్దేశం ఉంది ఈయనకి, కానీ మొదట దేని గురించి రాయాలనుకున్నాడట? రక్షణ, మనకందరికీ కలిగేడు రక్షణ గురించి రాయాలని అనుకున్నాడట. ఒక మంచి పత్రిక. సరే, రాద్దామని సిద్ధపడుతూ ఉండగా ఇంతలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ, నేను రక్షణ తర్వాత రాద్దులే, అది కాదు, ఇప్పుడు సంఘంలో బోధ నిమిత్తం విశ్వాసులు పోరాటం చేయవలసిన పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే బోధ మారిపోతుంది, అబద్ధపు బోధలు వచ్చేస్తున్నాయి, అసలైన సత్యం వీగిపోయి అంటే మరుగున పడిపోయి అబద్ధపు బోధ వచ్చేసింది కనుక రక్షణ గురించి కాదు, కానీ ముందు మీకు అప్పగింపబడిన, చూడు ఒక మాట చదవండి ఎంత బాగుందో, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని రాశాడట. అంటే విశ్వాసులకు ఏముందట? పోరాటం ఉంది. దేని గురించి పోరాటం? బోధ నిమిత్తం పోరాటం చేయాలి. కానీ వేళ మన పోరాటాలు దేనికోసం ఉంటాయంటే, ఏదో భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసము, భూ సంబంధమైన వస్తువుల కోసము. అమ్మ దయచేసి మాట్లాడు. పిల్లలు ఎలాగో గోల్ చేస్తారులేండి, పెద్దవాళ్ళు మాట్లాడతారు. పిల్లలు పెద్దవాళ్ళు ఏకమయ్యారంటే నేను కూర్చోవలసి వస్తుంది. సరే, ఇక్కడ పోరాటం ఉంది ఎవరికి? విశ్వాసులకి. దేని కూర్చున్న పోరాటం అంటే బోధను కూర్చున్న పోరాటం. అంటే దేవుడు మనకు అప్పగించిన బోధ నిమిత్తం మనం పోరాటం చేయాలట. కానీ మనకి వినటానికి కూడా నీరసమే. వినటానికి నీరసం కదా. మొదటి రోజు వచ్చిన కొన్ని మొఖాలు రెండో రోజులు లేవు, నాకు తెలుసు. ఇప్పుడు ఈ వేళ వచ్చిన వాళ్ళు రేపు ఉండొచ్చు, రేపు ఆదివారం కనుక కనపడతారేమోలే. మొత్తానికి మొదటి రోజు వచ్చిన వాళ్ళు రెండో రోజులు లేరు,
రెండో రోజు వచ్చిన వాళ్ళు మూడో రోజున ఉండరు. అంటే వినటానికే మీకు ఇంత నొప్పి అయిపోయి బాధ అయిపోతే ఇక మీరు దేవుని వాక్యం నిమిత్తం ఏం పోరాటం చేస్తారండి? తర్వాత దేవుని వాక్యం నిమిత్తం మనం ఏమి కష్టపడకపోతే పరలోకం అంత ఈజీగా వచ్చేస్తుంది అంటారా? ఒక చోట ఇక్కడ అలా సెంటర్కి వెళ్ళి ఆటోని అలా ఆపి, నాన్న నీకు రూపాయి ఎవరు నన్ను ఈ సెంటర్లో ఎక్కించుకుని ఆ సెంటర్లో దింపని అడుగు చూడండి, ఏమంటాడు? తీసుకెళ్తాడా? నిజంగా నీలాంటి వాడి కోసమే చూస్తున్నానమ్మా నేను, భలే తగిలేవు రా ఎక్కువ ఏంటి మొత్తం ఒరిస్సా ఈ భువనేశ్వరం అంతా చెప్తున్నాను అంటాడా? మరి నువ్వేమి కష్టపడకుండా, సరైన పైకి ఇవ్వకుండా, డబ్బులు ఇవ్వకుండా, కష్టపడకుండా ఒక చోట నుంచి ఒక ఫర్లాంగ్ దూరం కూడా ఆటోలో వెళ్ళలేవే, ఏమి కష్టపడకుండా ఈ లోకాన్ని నుంచి ఇంకో లోకానికి వెళ్ళిపోతాననే నమ్మకం మాత్రం అబ్బో గుండెనేది ఉంది మన వాళ్ళకి. చాలా కష్టం అండి. కనుక పరలోకం వెళ్ళటం అనేది ఏదో మనం అనుకుంటున్నాం, ఇంకేముంది నాకే పరలోకం కన్ఫర్మ్ టికెట్ అని అనుకుంటున్నారు మీరు. బోధ నిమిత్తం పోరాడాలి అని ఉంది అక్కడ, ఉందా? అంటే ఇప్పుడు మనం పోరాటం చేయాలక్కర్లేదంటారా? ఆయన అలాగే చెప్తాడు, బైబిల్లో ఉంది కాబట్టి చెప్తాడు. మనం చేస్తామా చెందుతామా, మళ్ళా రేపటి రోజు ఇంకో ప్రసంగం చెప్తాడు. అసలు ఆ పోరాటం గురించి అసలు ఆయనైనా చేస్తున్నాడో లేదో, ఆ పోరాటం చేయబట్టే ఇన్ని కష్టాలున్నా, నొప్పులున్నా, బాధలున్నా, అవమానాలున్నా మీ ముందుకు వచ్చి ఇక్కడ నిలబడి వాక్యాన్ని చెప్తున్నానండి. యాక్చువల్గా నేను నిలబడి అంత ఎక్కువసేపు మాట్లాడలేను, ఎందుకంటే కాలు బాగా నొప్పుకుంటారు. యాక్సిడెంట్ అయిన కాలు ఇది బాగోదు కనుక మళ్ళీ ఈయనేంటి కూర్చుని చెప్తున్నాడు ముసలోళ్ళలాగా. ఏంటి ఎంత మంచి వాక్యం చెప్పి నాకు ఎండరు, ఈ కూర్చోవటమే చూస్తారు తప్ప పొదవట్టంగా కూర్చున్నాడు, పప్పు వేసుకుని బాగా తినేసి వచ్చేస్తాడేమో, మళ్ళీ ఒకటిగా మీరు ఏదైనా అనుకుంటారు. పాస్టర్ గారు ఆనంద్ గారు కాస్త అంత తగ్గించండి, కిరణ్ గారికి ఎక్కువ పెట్టకండి అంటారు. అలా కాదండి. అయినా నేను ఎంత కష్టపడానని చెప్తాను, ఎప్పుడు మీరు విని దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే సరే. బోధ నిమిత్తం పోరాటం ఉందనే సంగతి మనకు అర్థమైంది. ఇప్పుడు ఇంతకీ ఈ యోధా పత్రిక ఎవరు రాశారు అని అంటే, ఎవరు రాశారు? నేను నిజమా? యోధా పత్రిక యోధా రాశాడనే మర్మాన్ని నాకు ఇంతకాలానికి తెలియజేసిన బిడ్డలు మీరే అమ్మా. యాకోబు పత్రిక ఎవరు రాశారు? యాకోబా? ఇప్పుడు యోధా పత్రిక యోధా రాసినప్పుడు యాకోబు పత్రిక ఎవరు రాసి ఉంటారు? యాకోబు పత్రిక పౌలు రాశాడటండి. చిన్నపిల్లడు చెప్పాడు, పర్వాలేదు. మీ పాస్టర్ గారు ఇక్కడ ఉంటే నెమ్మదిగా అందించేస్తాడు మీకు ఆన్సర్. పాపం బయట కూర్చొని తప్పు చేశాడు. యాకోబు రాసిన పత్రిక అంటే యాకోబే రాశాడు, యోధా రాసిన పత్రిక అంటే యోధాయే రాశాడు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, యోధాల బైబిల్లో చాలా మంది ఉన్నారు. యేసుప్రభు శిష్యుల్లో ఒక యోధా ఉన్నాడు, యేసుప్రభు తమ్ముళ్ళలో ఒక యోధా ఉన్నాడు, సొంత తమ్ముడు, చివరి తమ్ముడు. యేసుప్రభు తమ్ముళ్ళు ఉన్నారు? అమ్మ యేసుప్రభు తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ ఉన్నారా? యేసుప్రభు ఒక అక్క ఉందా? యేసుప్రభు ఒక అక్క చెల్లెళ్ళు ఉన్నారు లేదా? అక్క చెల్లెళ్ళు ఉన్నారా? బైబిల్ చదువుతున్నారా? యేసుప్రభు 4 తమ్ముళ్ళు, అది కన్ఫర్మ్. అది యేసుప్రభు అక్క చెల్లెళ్ళు ఉన్నారా అంటే చెల్లెంటు ఉన్నారు. చెల్లెంటు సహోదరీమణులు అంటాడంటే ఇద్దరు కానీ ఎక్కువ ఉండొచ్చు, ఎంతమంది రాయలేదు. తమ్ముళ్ళు మాత్రం 4 పేర్లు రాశారు. అక్క ఉంటుందా అనే మాటకి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. ఏమనంటే అక్క ఉండదండి ఖచ్చితంగా అనాలి. ఎందుకు అక్క ఉందంటే యేసుప్రభు ఎవరికి పుట్టాడు? కన్యకు పుట్టాడు. కన్యకు పుట్టాడు అన్నప్పుడు యేసుప్రభు ఒక అక్క ఉందనుకోండి, యేసుప్రభు పుట్టిటానికి ఆవిడ కన్యక వద్దా? కనుక యేసుప్రభుకి అక్క అనే మాటే రాకూడదు. కొంతకాలం క్రితం, దాదాపుగా 1983 క్రితం కొన్ని బైబిళ్లలో ఎర్రగా ఉండి చక్కగా పొట్టిగా ఎంత బైబిల్ ఉండేది. ఎవరైనా చూసారో లేదు? ఎర్రగా ఉండేది, ఎర్రట్లో.
అందులో యేసుప్రభు అక్కా చెల్లెండ్రు, యేసుప్రభు తమ్ముళ్ళు సహోదరులు మనకు తెలియదా, లేదా వారి అక్కా చెల్లెండ్రు మనతో పాటు లేరా అని పరిసయ్యులు మాట్లాడుకునే మాటని తర్జుమా చేస్తే అప్పుడు చాలా మంది బోధకులు ఏం చేశారంటే, యేసుప్రభు కన్యకు పుట్టినప్పుడు యేసుప్రభుకి అక్క ఎలా ఉంటది, ఈయన ఫస్ట్ బోర్న్ కదా అని అప్పుడు ఆ తప్పుని ఎత్తి చూపించి బైబిల్ సొసైటీ చేత ఆ తప్పుని ఏం చేశారంటే సరి చేయించారు. తనకు యేసుప్రభుకి ఎట్టి పరిస్థితుల్లో అక్క కానీ అన్నయ్య కానీ ఉండడు, ఎందుకంటే ఆయన కన్యకకు పుట్టాడు కనుక. ఆయన మొదటి సంతానం, తర్వాత ఉన్నారు. సరే, ఇప్పుడు ఆ నలుగురు తమ్ముళ్లలో యోధా అనే ఆయన చిన్న తమ్ముడు. అంటే ఇప్పుడు ఆ రెఫరెన్స్లన్నీ చూపిస్తే లేట్ అయిపోద్ది. ఇప్పుడు ఎక్కడైనా చాలా సంగతులు చెప్పాలి మీకు, అందుకని రెఫరెన్స్ జోలికి వెళ్ళట్లే. కనుక యేసుప్రభుకు నలుగురు తమ్ముళ్ళు అయితే ఉన్నారు. చెల్లెళ్ళు అయితే మాత్రం ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది ఉండవచ్చు, ఎందుకంటే సోదరి మండులు అని ప్లోరల్ వాడతాడు. సరే, ఇప్పుడు ఆ తమ్ముడు రాశాడట. ఇప్పుడు ఇంకొక విశేషం చెప్పాలి. ఈ యోధా పత్రికలో ఏ సంగతి రాసినా మంచి సంగతులు మూడు 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 మాటలుగా రాస్తాడు. మీరు చూడండి, లిటరేచరు అంటే ఆనాడు కవితలు లేకపోతే ఆనాడు ఆ భక్తులు రచించే రచనలు కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. అంటే ఆ రోజు వాళ్ళ సంస్కృతిలో, భాషా సంస్కృతిలో కొన్ని విచిత్రమైన ప్రయోగాలు చేసేవారు. ఇప్పుడు చూడండి, మనం కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటాం, అన్నారా? అంటే క్షేమంగా వెళ్ళి వచ్చేటప్పుడు రక్తకోళ్ళు అయిపోయి ఆ నెత్తి మీద 4-5 బొక్కలాడిపోయి వచ్చినా పర్లేదు, కానీ ఆడు ఎలా రావాలట, లాభంగా రావాలి. అంతేగాని క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా రావాలని అనకూడదట్టి. మీ భర్తను పంపేటప్పుడు ఏమన్నా ఊరి ప్రకారంగా క్షేమంగా వెళ్ళి క్షేమంగానే రండి, మీరు లాభం తేకపోయినా పర్వాలేదు, కానీ మన వాళ్ళు అలాగనరు. వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళండి, వచ్చేటప్పుడు మాత్రం మీ క్షేమం కూడా మళ్ళీ వెళ్ళదు, కానీ లాభంతో మాత్రం రావాలి. అంటే క్షేమం, లాభం, అలాగా మంచి చెడ్డలు, ఇలాగ కొన్ని పదప్రయోగాలు ఉంటాయి. కానీ ఈ యోధా పత్రికలో ఏది చెప్పినా మూడు మాటలుగా చెప్తాడు. ఇప్పుడు మొదటి 3 మనం ఆలోచన చేస్తున్నాం, చదువుతాం చూడండి. యోధా పత్రిక మొదటి వచనం నుండి, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడును అయిన యోధా. ఇదేంటండి యాకోబు సహోదరుడు అంట కదా, మీరేమో యేసుప్రభు తమ్ముడు అన్నారేంటి అని అంటే, నేను యేసుప్రభు తమ్ముడిని అని చెప్పుకోవడానికి ఈయనకు దమ్ము సరిపోలే. ఎందుకంటే యేసుప్రభు బ్రతుకున్నంత కాలం తమ్ముళ్ళు కూడా యేసుప్రభుని లెక్క చేయలేదు. ఆయన తిరిగి లేచిన తర్వాత లెక్క చేశారు. మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి వచ్చింది, అప్పుడు వచ్చారు తిరిగి లేచాక. అందుకని వీళ్ళకి ఒక ఫీలింగ్ ఉంది, అయ్యయ్యో బయట వాళ్ళందరూ నమ్మారు, సొంత తోడబుట్టిన వాళ్ళు మనం నమ్మలేకపోయామే, ఆయన తిరిగి లేచిన తర్వాత చూసి నమ్మాం, కనుక మనం యేసుప్రభు తమ్ముళ్ళు అని చెప్పుకోవడానికి కూడా మనకి కిమ్మత్తు లేదు అని కేవలం ఏదో యోధా సహోదరుడుగాను లేకపోతే యేసుప్రభు చేత ప్రేమింపబడిన వారుగాను చెప్పుకుంటారు తప్ప, నేను యేసుప్రభు స్వయంగా తోడబుట్టిన వాడిని, నేను మరియమ్మ కొడుకుని అని ఎక్కడ కూడా యాకోబు గారు చెప్పుకోలేదు, యోధా గారు కూడా చెప్పుకోలేదు. ఎందుకంటే ఆయన తిరిగి లేవక ముందు వీళ్ళని నమ్మలేదు కనుక. నమ్మలేదు కాదండి, అసలు ఇంటికి వస్తే వెళ్ళిపోమన్నారు. సహోదరులంతా ఏకమై, ఏంటైనా మా ఇంటికి వస్తున్నావేంటి, నువ్వు ఏదైనా సూతుక్రియలు ఏమైనా మ్యాజిక్లు ఏమైనా చేసుకుంటే ఎస్లేంలో చేసుకో, మా ఊరు రావద్దు అన్నారట. అందుకని నజరేతు అనబడిన సొంత ఊరికి వెళ్తే తన సొంత సహోదరులే వెళ్ళిపోమన్నారు కనుక కపెర్నహూములో కాపురం ఉండాల్సి వచ్చింది. ఎవరు? యేసుప్రభు. మనం అనుకుంటాం నజరేతు వాడు లేదా నజరేయుడు అని పాటలు పాడినా నజరేతులో ఇంటికి ఆయన రానివ్వలేదండి, రానివ్వలేదు. ఎందుకంటే నీ వల్ల మాకెక్కడ ప్రాణహాని జరుగుద్దో, నువ్వు మా ఇంట్లో ఉండొద్దు బాబు అంటే, సరేరా నా వల్ల మీరు టెన్షన్ పడకండి, నేను వేరే ఊర్లోనే ఉంటానని సొంత ఇంటిని విడిచిపెట్టేసి, నజరేతు అనే ఊరిని విడిచిపెట్టేసి కపెర్నహూములో మకా ఉండి అక్కడి నుంచి పరిచర్య సాగించుకున్నాడు. అంటే ఇంటికి రాలేదు, ఆయన తిరిగి లేవక ముందు తమ్ముళ్ళు కూడా మా అన్నగారు అని ధైర్యంగా కూడా ఎక్కడ చెప్పుకోలేదండి. సరే, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా తండ్రి అయిన దేవుని యందు, చూడండి మొదటి 3 ముక్కల కింద చెప్తాడన్నానని మొదటి 3లో
తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి మొదటి, తర్వాత యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, తర్వాత పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది అని ఉంది. అంటే మొట్టమొదటి 3 గురించి మనం మాట్లాడుకోవాలంటే మొదటి 3లో 1 ప్రేమింపబడటం, 2 భద్రము చేయబడటం, 3 పిలువబడటం. అంటే క్రైస్తవులు అనే వాళ్ళు ఎవరట అంటే దేవుని చేత మనం ప్రేమింపబడ్డాం. ఆ ప్రేమ లేకపోతే మనం క్రైస్తవులు కాలేమండి. ఆయనే పిలుచుకున్నాడు మనల్ని. ఈవేళ మనం రక్షింపబడి ఇక్కడ కూర్చొని సజీవులుగా ఉండి దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నామంటే మన తెలివితేటలో, లేదా మనం ఏదో నిజంగా నేనేదో ధైర్యంగా దేవుని దగ్గరకు వచ్చేసానని అనుకోకండి. ముందు మనం రక్షింపబడటానికి మూల కారణం ఎవరంటే దేవుని యొక్క ప్రేమ. తర్వాత 2వ కారణం ఏమన్నాడు? యేసుక్రీస్తునందు భద్రత. కనుక ఈవేళ భద్రతగా ఉందా మనం? ఇప్పుడు ఆనాడు కరోనా వచ్చిందండి, కరోనా సీజన్. నేను గ్యాప్ రావడానికే ఆ కరోనా వల్ల ఎంత దూరం ఏమి వెళ్తామో అక్కడ అందరూ ప్రయాణానికి కూడా ఒప్పుకునేవారు కదండి. సరే, ఆనాడు కరోనా మనవాడికి ఎవరికైనా వచ్చిందమ్మా? సరే, మంచిది. కానీ విశేషం ఏంటంటే కరోనా వచ్చినప్పటికి కూడా దేవుడు మన ప్రాణాన్ని భద్రంగా కాపాడాడు కనుక ఇదిగో ఈవేళ బ్రతికి బట్టగట్టి సజీవులుగా దేవుని సన్నిధిలో ఉన్నాం. కానీ ఇంకో సంగతి చెప్పంటారు, మిగిలిన కూడా వచ్చింది కానీ వీళ్ళకి ఎవరికే తెలవలేదు. ఆ సూచనలు తెలియక మనం ఏమనుకున్నామంటే నా కరోనా రాలేదు, ఏం రాలేదు, ఎందుకంటే నేను దాల్చిన చెక్క కషాయం తాగాను, లేదా ఏదో ఆ కషాయం తాగాను, ఈ కషాయం తాగాను, నాలో ఏంటది వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉందని అనుకుంటున్నారు కదా. కాబట్టి గాలిలో కలిసిపోయిందంటే గాలి పీలుస్తున్నాం మనం. గాలి పీలుస్తున్నప్పుడు ఎక్కడ మిస్ అవుతుంది మనకి? పోనీ మాస్క్ పెట్టుకున్నారు, మాస్క్ పెట్టుకుంటే కింద నుంచి వెళ్తాడు గాలి. పోనీ ఇంటికి వచ్చిన తర్వాత రాదా? కానీ వచ్చింది. కానీ దాని సూచనలు కూడా మనకు తెలియకుండా దేవుడు ఏం చేశాడంటే మనల్ని భద్రం చేసుకున్నాడు. కనుక ప్రియమైన దేవుడు కూడా ఆలోచించండి. ఈవేళ కరోనా లాంటి, కరోనా ఒకటే కాదండి, రోడ్డు ప్రమాదాలు, లేకపోతే ఏదైనా విషపు పురుగులు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు. వాటన్నిటిని మీకు కనబడి తెలిసిన ప్రమాదాలు కొన్ని అయితే మనకు తెలియకుండానే వచ్చే ప్రమాదాల నుంచి దేవుడు ఏం చేస్తాడంటే భద్రపరుస్తున్నాడు. కనుక ఒకటి, మనం దేవుని చేత ప్రేమింపబడ్డాం. 2వది, యేసుక్రీస్తు చేత భద్రం చేయబడ్డాం. అందుకని ఈవేళ సజీవులుగా ఉన్నాం. తర్వాత 3వది ఏమంటున్నాడు? పిలవబడ్డాం. కానీ ఈవేళ పిలవబడిన వారికి కూడా ఈవేళ ఇక్కడికి రాలేదు. రాత్రి చెప్పారా రేపొద్దుడు కూడా కూడుకుంటుందని, లేకపోతే సడన్ గా పెట్టేశారు ఈవేళ కూడిక? చెప్పారు కదమ్మా. మరి కొంతమంది పిలవబడిన వారు అందరూ ఏరి రేపొద్దుడు ఆదివారం కొంచెం ఎక్కువ మందే కనపడతారు. అందుకున్న పాప అయ్యగారు కూడా మీరు తొందరగా వచ్చేసేయండి, తొందరగా వస్తేనే గుళ్ళో ఇక్కడ స్థలం దొరుకుతుంది, లేకపోతే మిగిలిన వాళ్ళందరూ బయట ఉన్నారంటే మరి ఆ జనం ఏది? ఆ ఎక్కువ జనం వేరే అంటే వీళ్ళు ఇష్టం, వెళ్తే వెళ్తాంలే అని అన్నట్టుగా ఉన్నారు. కనుక పిలవబడిన వారు పిలుపునందుకుని వెళ్ళలేదనుకోండి, రేపొద్దులో రావక్కర్లేదు అని చెప్పడానికి దేవుడికి ఎంతసేపు పడుతుంది? పిలిచిన ఆయన వద్దులేమో చూడు, పిలిచినప్పుడు సంఖ ఎక్కాలని ఒక తెలుగులో సామెత ఉంది తెలుసా? పిలిచినప్పుడే ఎక్కాలంట సంఖ. పిలిచినప్పుడు ఎక్కలేదనుకోండి, తర్వాత సంఖ ఎక్కుతానని వస్తే అప్పుడు మనం ఏం చేస్తాం? ఇందాక రమ్మంటే రాలేదు అంటాం. కనుక దేవుడు పిలుపు ఇచ్చినప్పుడు పిలుపుని అందుకుని అందరూ రావాలి. ఇది మొదటి 3లో మనకేమున్నాయంటే, ఒకటి ప్రేమ, దేవుని ప్రేమ కనపడుతుంది. అంటే క్రైస్తవులు ప్రేమింపబడ్డారు. 2వది భద్రం చేయబడ్డారు. 3వది పిలువబడ్డారు. ఇది మొదటి 3. తర్వాత 2వ 3 అంటే యోధా పత్రికలో ఉన్న 3 యొక్క విశేషణాలు ఏంటో చెప్తున్నాను. 2వ 3 ఏంటంటే, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. చూసారా? ఇప్పుడు మీకు కనికరము ప్రేమ విస్తరించునుగాక అని అనొచ్చు. కానీ 3 ఆ ప్రయోగం, భాష ప్రయోగం ఒక విచిత్రమైన శైలిలో రాశాడు అని ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఒకటి, క్రైస్తవులకి ఏం దొరుకుతుందట? కనికరం దొరుకుతుందట. 2వది
సమాధానం దొరుకుతుందట, మూడవది ప్రేమ విస్తరిస్తుందట. ఈవేళ చాలా మందికి ఇదే లేదండి. ఇది కనికరం. కనికరం దేవుడు చూపిస్తున్నా చాలా మంది దేవుని కనికరాన్ని ఏం చేసుకుంటున్నారంటే కాల రాసుకుంటున్నారు. అంటే దేవుని అర్థంగా దేవుడు పిలుస్తున్నాడు అనుకోండి, వీళ్ళేమనుకుంటారంటే మనం గుడికి వెళ్తే దేవుడికి ఏదో కలిసి వచ్చేస్తుందేమో, పాస్టర్ గారికి ఏదైనా కలిసి వచ్చేస్తుందేమో అని అనుకుంటున్నారండి. కాబట్టి మీరు గుడికి రావటం వల్ల, మీరు భక్తి చేయటం వల్ల మీకు లాభమా లేకపోతే దేవుడికి ఏమైనా లాభమా? మీకే లాభం. పరలోకం రావాల్సింది మీకే. ఆయన ఆల్రెడీ పరలోకంలో ఉన్నాడు. పరలోకాన్ని కలగజేసిన దేవుడు ఆయనకేం తక్కువ అవుతాం. కానీ మన వాళ్ళు ఏంటంటే రోజు వచ్చేస్తాడంటే ఏదో వీళ్ళకేదో పాస్టర్ గారికి ఏదో కలిసి వచ్చేస్తుంది అన్నట్టు, లేదా నా వల్ల దేవుడికి ఏదో కలిసి వస్తుంది అన్నట్టు. కొంతమంది ఏదైనా బాధ అయిపోయింది అనుకోండి, కక్ష సాధిస్తారు కదా. భార్యలు భర్తల మీద కక్ష సాధిస్తారు. ఎప్పుడైనా పెళ్ళైన వాళ్ళు ఉన్నారండి, ఒక పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కానీ కక్ష సాధించే వాళ్ళు లేరు అనుకుంటే. అందరం మంచివాళ్ళే ఏమో ఇక్కడ అందరం మంచివాళ్ళు అయితే అయి ఉండొచ్చు, కానీ మా సైడ్ కక్ష మాత్రం ఖచ్చితంగా అది కక్ష సాధిస్తున్నారని తెలియకుండానే సాధిస్తారు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా మీరు ఏం చేసినా తెలవనివ్వరు కదండి. నిజమా అబద్ధమా? చాలా జాగ్రత్త. ఆ ఆడబిడ్డలకు అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. మగోళ్ళు పాపం ఆవేశపడతారు కానీ ఏమంత తెలివితేటలు ఏమి ఉండి సాగు. సరే, ఇక్కడ కనికరం పోగొట్టుకోకూడదు. తర్వాత రెండో దేవుడు ఏమిస్తున్నాడట? సమాధానం ఇస్తున్నాడు. ఇది పోగొట్టుకోకూడదు. మూడవది ప్రేమ విస్తరించాలని కోరుకుంటున్నాడట. కనుక దేవుడు కనికరాన్ని చూపించినప్పుడు ఆ కనికరాన్ని మనం పొందుకోవాలి. రెండవది ఆ కనికరాన్ని అతటి వారికి చూపించాలి. చాలా మంది మనం దేవుని దగ్గర పొందుకోవటానికైతే సిద్ధం. నన్ను కనికరించిన ఆయన, నన్ను కాపాడినైనా, ఏమంటే నేను ఈ తప్పు చేశాను అయినా, నువ్వు నాకు క్షమించాను అంటారండి. రైట్, క్షమిస్తాడు దేవుడు, నేను కనికరిస్తాను. కానీ నీ పట్ల ఎవరైనా చిన్నది, నువ్వేమో ఎంత చేసినా కనికరం కావాలన్నావు, నీ పట్ల ఎవరైనా ఒక చిన్న తప్పు చేశారనుకోండి, సారీ నేను ఏమనుకోవద్దు అని వాళ్ళు అన్నారనుకోండి, యాక్చువల్గా నువ్వు చేసిన పాపాల్లో వాడు చేసింది అది పాపమే కాదు నీతో పాటు చూసుకుంటే. కానీ వీడిని మాత్రం కాగబెట్టేసుకుని జుట్టు అట్టేసుకుని అసలు ఊరుకో. కనుక మీకు తెలియాల్సిన సంగతి ఏంటంటే, మనం ఎదటి వారిని కనికరించకపోతే దేవుడు మనకిచ్చిన కనికరాన్ని కూడా ఏం చేస్తాడంటే క్యాన్సిల్ చేస్తాడు. బైబిల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒకడు ఎక్కువ డబ్బు అప్పు ఉన్నాడట. ఆ యజమాని ఏం చేశాడట? అప్పుని క్షమించాడు. వీడు బయటికి వెళ్ళి చాలా తక్కువ అమౌంట్ వీడికి ఇవ్వాల్సిన వాడు ఎవడో ఉంటే వాడిని జుట్టు పట్టుకుని వెళ్ళి వస్తావా లేదా అని పట్టుకున్నాడట. అప్పుడు కొంతమంది బయట వాళ్ళు చూస్తారు, నాయనా నువ్వేమో వాడికి చాలా డబ్బు, వాడు అప్పు చెల్లించాల్సింది, వాడి భార్య బిడ్డలు కూడా అప్పచెప్పేవలసినంత పరిస్థితి వాడి అప్పుకి. నువ్వు అంత పెద్ద అప్పుని నువ్వు రుణమాఫీ చేసావు కదా. వాడు బయటికి వెళ్ళి కనికరం లేకుండా చాలా కొద్దిగా డబ్బులు ఇవ్వాల్సిన వాడిని కూడా ఇబ్బంది పెడతాడంటే, అప్పుడు వాడిని తీసుకెళ్ళి అక్షేకడ కొట్లో పడేయండి అంటాడు. కనుక దేవుడు కనికరం ఇస్తాడు. కనికరం పొందుకున్న మనం ఇతరుల పట్ల అటువంటి కనికరం చూపించకపోతే ఇచ్చిన కనికరాన్ని క్యాన్సిల్ కూడా ఆయన చేయగలడు. కనుక కనికరం పొందేస్తామని అనుకోకండి. అలాగే క్షమాపణ కూడా, మీరు ఇతరులను క్షమించిన ఎడల మీ దేవుడు మిమ్మల్ని క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించడు. కనుక మీరు ఎతటి వారికి ఏమిస్తున్నారో అదే మీకు రిటర్న్స్ వస్తాయి. కనుక దేవుడు చెప్తున్న రెండవ మూడు ఇది ఏమేమి ఉన్నాయి ఇందులో? కనికరమును, సమాధానమును, ప్రేమయు మీకు కలగాలి. అంటే మొదటి మూడులో ఏమున్నాయి? దేవుని చేత ప్రేమించబడ్డాం, తర్వాత భద్రం చేయబడ్డాం, తర్వాత పిలువబడ్డాం. తర్వాత రెండో మూడులో ఏమున్నాయి? ఒకటి కనికరం, రెండవది సమాధానం, మూడవది ప్రేమ. ఈ రెండు రకాల, అంటే ముందు దేవుడి యొక్క తత్వం చెప్పాడు, తర్వాత దేవుని గురించి చెప్పాడు, దేవుని ద్వారా ఏమేమి జరుగుతున్నాయో కూడా చెప్పాడు. తర్వాత క్రిందకు వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి మళ్ళీ సీన్ రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు దాకా దేవుడు ఎంత ప్రేమ చూపిస్తాడో, ఎంత కనికరం చూపిస్తాడో, ఎంత సమాధానాన్ని ఇస్తాడో చెప్పిన దేవుడు ఈ క్రింద వచ్చేటప్పటికి బాధపడుతున్నాడండి. ఎందుకంటే
నేను చూపించిన ప్రేమ, నేను చూపించిన కనికరం, నేను ఇస్తున్న సమాధానాన్ని మీరు వ్యర్థం చేసేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు కొన్ని తప్పులు చేస్తున్నారు. ఈ తప్పులు చేసేవారు కూడా 3 గ్రూప్స్ ఉన్నారు ఇక్కడ. మళ్ళీ 3 వస్తుంది అన్నాను కదా. తప్పులు చేసేవారు కూడా 3 సమూహాలు ఉన్నాయి. అంటే సమూహాలుగా తప్పులు చేసిన వారి గురించి 3 ఎగ్జాంపుల్స్ చెప్పాడు. తర్వాత వ్యక్తిగతంగా పర్సనల్గా తప్పులు చేసిన వాళ్ళని 3 ఎగ్జాంపుల్స్ చెప్తాడు ఇక్కడ. ఇప్పుడు సమూహాలుగా ఉండి, అంటే ఒక గుంపుగా ఉండి తప్పులు చేసిన 3 గుంపులు ఎవరంటే, చదవండి ఇక్కడ, ఎక్కడి నుంచి 5వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఈ సంగతులన్నీ మీరు మొదటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. బాగా ఆలోచించాలి. అంటే ఒక గ్రూపే దేవునికి వ్యతిరేకంగా పాడైపోవటం. ఇప్పుడు వ్యక్తిగా చెడిపోతేనే దేవుడికి బాధ. అలాంటప్పుడు ఒక సమూహంగా, వాళ్ళ 1,00,000 మంది ఉన్నారా, 2 లక్షల మంది ఉన్నారా, 3 లక్షల మంది ఉన్నారా, ఎంతమంది, ఎన్ని లక్షల మంది ఉన్నారో అందరూ కూడా చెడిపోతున్నారట. ఇప్పుడు మీరు ఆలోచించండి, అంతమంది గ్రూపుగా ఒకేసారి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే అసలు దేవుడు ఏం చేయాలంటారు? నాశనం చేయాలంటారు? అదే చేసేటండి. నిజంగా మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, వాగ్దాన దేశానికి మిమ్మల్ని నడిపిస్తారు, నడవండ్రా అంటే ఈ నడిచే లోపల ఎన్ని గొడుగుళ్ళు, ఎన్ని సణుగుళ్ళు, ఎన్ని పాపాలు దారిలో. కొన్ని డైరెక్ట్గా పెద్ద పెద్ద పాపాలు చేశారండి. ఆ పాపాలు చేసినప్పుడు చాలా మంది చచ్చిపోయారు. కొంతమంది చిన్న చిన్న సణుగుడు, గొనుగుడు కూడా చేశారు. ఆ సణుగుడికి గొనుగుకి కూడా చాలా మంది చచ్చిపోయారు. అంటే పెద్ద పెద్ద పాపాలు చేసినా తప్పే, చిన్న చిన్న సణుగుడు, చిన్న చిన్న మాంసాపేక్ష చేసిన తప్పుల్లో, కొన్ని తప్పుల్లో ఒక తప్పు ఏంటంటే మాంసాపేక్ష. మాంసం తింటారమ్మా మీరు? తినొచ్చు, తప్పేం లేదు. కానీ ఈ ప్రతి పూట నాకు ముక్క లేకపోతే ముద్ద దిగదు అన్నవాళ్ళు ఉన్నారంటే ఉంటారు. ఎందుకు అంటారు? జాగ్రత్త. మాంసాపేక్ష అంత ఎక్కువ ఉండకూడదు. దేవుడు బైబిల్లో చాలా క్లియర్గా చెప్తాడు. మరి మీకు తెలుసో తెలవదు కానీ ఎక్కువగా ఒకసారి సాయంత్రం గ్రంథాలకు రండి ఆయన, అంటే మీకు అవసరం కనుక చూపిస్తున్నాను, మళ్ళీ ఏమనుకోకండి, జాగ్రత్త పడతారని చూపిస్తున్నాను అన్నమాట. సామెతల గ్రంథం, అదే నాన్న, తినకూడదు మన వాళ్ళే, మనకు కావాల్సింది అది. 23వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20-21. ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను అడలు తినకూడదు. అలాగే తినొద్దు అంటలే, హెచ్చుగా తినకూడదు. అంటే బాబోయ్ మాంసం లేకపోతే దెబ్బలాట్లు అయిపోతాయి కొన్ని కొంపల్లో. ఏదో పెద్దదో సీరియస్గా దెబ్బలాడి కొట్టి చచ్చిపోతుంటారంటే అందరూ. ఇంతకీ కారణం ఏంటంటే మాంసం వండలేదంటే. అదే ప్రధాన కారణం. అన్నమే లేదు కనుక నువ్వు అంత మాంసాపేక్ష ఉండకు. మీరు తర్వాత నిదానంగా చదువుకుంటే సంఖ్యాకాండం ఉంటుంది. మాంసాపేక్ష కలిగి వాళ్ళు దేవుడి మీద ఉడిగితే వాళ్ళకి మొత్తం వాంస్ అయిపోయేటట్టుగా ఇచ్చేస్తాడు. మాంసం ఇచ్చేసి వాళ్ళు ఎవరైతే మాంసాపేక్ష ఎక్కువగా కనపరిచారో వాళ్ళందరినీ ఒక్క దెబ్బతో తీసేస్తాడు. మిగిలిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు అంత అపేక్షగా లేరు, ఏదో ఉంది కాబట్టి తిన్నారు. అప్పుడు ఎక్కువ మాంసాపేక్ష ఉన్నవాడు చచ్చిపోతే తక్కువ అపేక్ష ఉన్నవాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి వాళ్ళని కప్పెట్టారు. అంటే ఎక్కువ నేను మాంసం లేకపోతే నేను ఉండలేను, నేను తినలేను అని అన్నాం అనుకోండి. మరి మాంసం ఇచ్చిన దేవుడు వంకాయ చేసింది ఆయనని, చిక్కుడుకాయ చేసింది ఆయనని. మీరు ఆలోచించండి, మాంసం కూర తిన్న రోజున మీరు ఎంత హ్యాపీగా ప్రార్థన చేసుకుంటారో, కాకరకాయ తిన్న రోజున కూడా అంతే హ్యాపీగా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే రెండింటిని ఇచ్చింది దేవుడే. నేను నిజంగా అలాగే చేసుకుంటారమ్మా మీరు. మాంసం కూర రోజున ఎంత హ్యాపీగా ఉంటుందో మనసు.
తర్వాత తక్కువ ప్రార్థన కూడా చేస్తారు, ఎందుకంటే నోట్లో లాలాజాలం ఊడిపోతా ఉంటారు. ఎందుకంటే నోట్లో లాలాజాలం ఊడిపోతా ఉంటారు. ఇవన్నీ ప్రాక్టికల్గా మనకు తెలిసేదే. అదే అన్నం వేడివేడిగా ఉంటే ప్రార్థన ఎక్కువసేపు చేస్తారు, అన్నం కాస్త చల్లగా ఉందనుకోండి తక్కువగా చిన్న ప్రార్థన చేసి ముగించేస్తారు. కనుక మాంసాపేక్ష ఎక్కువ ఉండవు. చదువున్నాను, మాంసం హెచ్చుగా తినేవారితో నేను సహవాసము చేయకము, త్రాగుబోతులను, తర్వాత తిండిబోతులు కూడా. తిండిబోతనం కూడా దేవుని దృష్టికి పాపమే. చాలా మంది అనుకుంటారు తాగుబోతుళ్ళు గుళ్ళే పరలోక రాజ్యం వెళ్ళరు, వీడు అస్తమానం తాగేస్తున్నాడు, ఆ అస్తమానం మత్తులోనే ఉంటున్నాడు అని అనుకుంటున్నారు. తాగుబోతులే కాదు, తిండిబోతులు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళారు. తిండిబోతు చూడండి, ముద్ద ఎక్కువ తినేసాం అనుకోండి మత్తుగా ఉంటుందా? ఆ మత్తుగా ఉన్నప్పుడు చూడండి, అవతలైపోడేమో మందు తాగేసి మత్తుగా ఉన్నాడు, నువ్వేమో 2 ముద్దలు ఎక్కువ తినేసి మత్తుగా ఉన్నావు, ఇద్దరు మత్తులో ఉన్నారు. ఆ టైంలో దేవుని రాకడ జరిగితే ఇద్దరు వెళ్ళరు. నువ్వు మందు తాగేసి మత్తులో ఉన్నా వెళ్ళవు, 2-3 ముద్దలు ఎక్కువ తినేసి మత్తుగా ఉన్నా వెళ్ళవు. కనుక తిండి కూడా ఎలా తినాలంటే బ్రతకటం కోసమే తినాలి తప్ప మత్తు ఎక్కుపోయి అలా కూడా. మీ బైబిల్ ఉంటుంది ఈ మాట, మత్తురైనను. చూడండి ఒకసారి లోకాసువార్త 21వ అధ్యాయం 34వ వచనం. ఇది కూడా మీకు తెలియాలి. చాలా మంది ఏదో వ్యసనం ఉన్న వాళ్ళదే తప్పు అని అనుకుంటారండి. భోజనం ఎక్కువ తినేసి మత్తుగా ఉన్నా మనం కూడా దేవుని రాజ్యానికి అర్హులం కాలేదు. లోకాసువార్త 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలన మీకు మత్తు ఎక్కిపోయినా, తర్వాత మత్తు ఇంకొక రకమైన మత్తు ఏదైనా ఉన్నా, తర్వాత ఐహిక విచారములు, ఎంతసేపు ఒక భార్య భర్త గురించి తెగాలోచి ఇచ్చేస్తూ ఉంటుంది. ఏమంటే దేవుడు పెద్దగా భర్త చెడ్డోడు మంచోడు, అరే నా భర్త ఇలాగా అని అనుకోండి, తప్పులేదు. కానీ అది ఏం చేస్తాడంట, నేను ఎలా వచ్చాను కదా గుడికి, ఇప్పుడు ఎవరితోటన్నా మాట్లాడుతున్నాడంట, ఎవరితోటన్నా మెసేజ్లు ఏం చేస్తున్నాడంట, చేస్తే రేపు పొద్దున ఆడే చెప్పుకుంటాడు. నువ్వు నీ భర్త ప్రేమను కోరుకో, అంతే తప్ప ఏం చేస్తాడని ఆ మదన పడిపో ఐహిక విచారంలో ఎక్కువగా నువ్వు భర్తను గురించి ఆలోచిస్తున్నావు అనుకోండి, ఆ భర్త నీకు విగ్రహం అయిపోతాడు. అది కూడా విగ్రహారాధన. అంటే దేవుని కంటే ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించినది నీకు విగ్రహమే. ఇవాళ దేవుడికి ప్రార్థన చేయకపోయినా నీకు పర్వాలేదు, కానీ సెల లేకుండా మాత్రం ఎవడు బయటికి వాడు, ఇది విగ్రహమే. కాబట్టి ఆనాడు కరోనా కాలంలో కూడా అందరూ ఎవరి నోట విన్నా ఒకప్పుడు దేవుడు దేవుడు లేదా వాక్యము లేదా ఏదో మంచి చెడ్డ మాట్లాడుకునేవారు. కరోనా సీజన్లో ఎవరి నోట విన్నా కరోనా 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 అంటే ఆ రోజుల్లో విగ్రహంగా ఏది మారిపోయిందంటే కరోనా అనే వ్యాధి. కనుక నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించుకో, దేని గురించి ఎక్కువగా విచారపడకు, దేవుని మీద భారమై అది ఎంత కష్టమైనా దేవుని మీద వేసిన తర్వాత నువ్వు దేవుని కొరకు బ్రతుకు. అందుకని ఇక్కడ అన్నాడు, మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనా మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా, మత్తు కూడా కాదట, మందంగా ఉన్నారట. నేను రాలేదు వాళ్ళ కొడుకులు వెళ్ళొచ్చే అంటున్నావా, మందంగా ఉన్నావా, ఇంటికాడే బడ ఉన్నావా, సరే ఇప్పుడు దేవుడు అక్కడ వచ్చేసింది. మందంగా ఉండి ఇంటికాడ ఉండిపోయారు చాలా మంది. ఇప్పుడు దేవుని అక్కడ వచ్చేస్తుంది అనుకోండి, ఈ స్పాట్లో దేవుని అక్కడ వస్తే ఇప్పుడు ఏమవుతుంది పరిస్థితి? మొత్తే కాదండి, మందంగా ఉన్న బద్ధకంగా అనిపించిన దేవుని రాకడలో మనం ఎత్తబడలేము. చాలా యాక్టివ్గా ఉండాలి, మీరు చాలా చురుకుగా ఉండాలి, మీ ఆత్మ చాలా చురుకుగా పనిచేయాలి. కనుక విచారము వలన మందముగా ఉన్నందున ఆ జనము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్లు. నా మాటలు వింటున్నారమ్మా? విన్నంటే ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. కనుక మత్తున్న ప్రమాదమే. సరే, ఇప్పుడు ఇక్కడ ఏం చేశారట చదవండి. యోధాపత్రిక 5వ వచనంలో, ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశాను. అంటే దేవుడు కనికరం చూపిస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, ప్రేమనిస్తున్నాడు. కానీ వీళ్ళు ఆ ప్రేమని వీళ్ళు ఏం చేసుకుంటారంటే పోగొట్టుకుంటారు. ఇప్పుడు మీకు కూడా రక్షించాడు దేవుడు.
శాంతి సమాధానాలు ఇస్తున్నాడా, కృపనిస్తున్నాడా, ఆయుష్ ఇస్తున్నాడా, ఆరోగ్యం ఇస్తున్నాడా? అయినా మనం కూడా బుద్ధి తక్కువగా ఏదైనా పొరపాటు చేసి ఆయుష్ని మనమే పోగొట్టుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు గుట్టకాలను నవ్వుతారు కొంతమంది. తాగుతున్నారా? ఎవరైనా తాగుతున్నారా? పర్లేదు, మా ఊళ్ళో అయితే ఆడవాళ్ళే తాగేస్తారు. శభాష్, ఇంకా సూపర్. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదో చిన్న బాటలు తాగొచ్చాడు అనుకోండి, ఇప్పుడు కాస్త పెద్దలు తాగేసి రెడీగా ఉందనుకోండి, ఆడు వచ్చేటప్పటికి ఆడేమన్నా పేర్ల టపా 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 అనుకోండి. తప్పండి. క్రైస్తవులు కానక్కువంటూ అప్పుడు ఏదైనా మీకు అలవాట్లు ఉన్నా అయిపోయింది. ఇప్పుడు అనవసరంగా లేనిపోయిన అలవాట్లు చేసి మీ ఆయుష్ని తగ్గించుకోకండి. అందుకని ప్రసంగిలో మాట ఉంటుంది, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అని. రేపు నీకు 90 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు, ఏ గుంటకాయో తాగుడు తాగే చచ్చిపోయావు, 30కో 40కో 50కో చచ్చిపోయావు. అడుగుతాడు, ఏంటి నేను నీకు లెక్క ప్రకారంగా 90 రాశాను కదా, అప్పుడే వచ్చేసేవి, నీ కాలమునకు ముందుగా నువ్వు ఎలా వచ్చేసావు అంటే, నేను ప్రభు సేవలో ఉండగా నన్ను ఆటంకపరిచానైనా నీ సేవలో నేను హతసాక్షిని అయిపోయినా అంటే పర్వాలేదు. గుట్టగా ఎక్కువ తినేసానైనా, త్రాగుడు ఎక్కువ తాగేసానైనా, మొత్తం లోన అవయవాలన్నీ చెదట్టేసినట్టు పెట్టేసి చచ్చిపోయినానంటే శబాష్ అంటాడా? ఆ సెక్టర్లోకి ఇచ్చినట్టు. కనుక మీ ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకోకండి. ప్రేమతో చెప్తున్నాను సుమ, మీరంటే నాకు ఎటువంటి కోపాలు ఏమీ లేదు. అలాగే ఆడపిల్లలు వీళ్ళ మందు అది లేకపోయినా వీళ్ళకి అసూయ ఎక్కువ. అసూయ, ఈర్ష. మీకు తెలుసో లేదో, రాహేలు లేయ వీళ్ళిద్దరు ఏమవుతారు? అక్క చెల్లెలు, సొంత తోట పుట్టినవాళ్ళైనా, ఒక తల్లికి పుట్టినవాళ్ళు, తండ్రికి పుట్టినవాళ్ళు. రాహేలుకి అందం ఉంది, రాహేలు చాలా అందగాడట. కానీ అనవసరంగా ఇంకోటి కూడా ఉంది ఆవిడకి, అది ఆగుడింతమే. ఏముందట? అసూయ ఉంది. తర్వాత నిదానంగా చదువుకుంటే ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, రాహేలు అసూయతో ఉంటుందని. తర్వాత మీరు ఆ చరిత్ర అంతా జాగ్రత్తగా ముందు అధ్యాయాలకు వెళితే రాహేలు ముందు చచ్చిపోయి ఉంటుంది. తర్వాత ఎప్పుడుగో లేయ ఇంకా చాలా కాలం బ్రతికిన తర్వాత లేయ చనిపోతుంది. అసూయ వల్ల కూడా మనుషులు చనిపోతారు. ఇదేంటంటే గుండెపోటు వస్తే చనిపోతారని తెలుసు మాకు. తర్వాత ఏదైనా వేరే 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 పెద్ద పెద్ద రోగాలు వస్తే చనిపోతామని తెలుసు. ఇటు అసూయ పడినా చచ్చిపోతారా? బొత్తిగా మీరంతా వెటకారంగా చెప్తున్నారని అని అనుకుంటున్నాను. మీరు బైబిల్లో లేకుండా నేనేది చెప్పను. ఒకసారి యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదివి అది అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే మనకు కావలసినంత ఉంటుంది అసూయ. చదువు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మనం ఎక్కడ కొని పని లేదు ఇంక మనకి. అవసరమైతే ఎవరికైనా వడ్డీకి కూడా ఇవ్వచ్చు మనం. ఏంటి అది? 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. చదవండి. ఒకటికి ఎతటోడు కొంది నాకు లేదన్న ఏడుపును బట్టి కొంతమంది చచ్చిపోతారట. ఇక్కడ అదే ఉంది బైబిల్లో. మాట నా మాట ఏం కాదు. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు. దౌర్భాగ్యాన్ని గూర్చి ఆడటం అంటే ఏంటి? ఎతటోడు కొంది నాకు లేదు, నీకు ఉంది కానీ ఆడకంటే ఒకటి తక్కువ ఉంది అంతే. ఇప్పుడు నీకు 9 ఎకరాలు ఉందనుకోండి, వాళ్ళకి 10 ఎకరాలు ఉంది. బొత్తిగా నువ్వేం అసలు బొత్తిగా తిండికి లేనివాడు కాదు కదా. ఆ ఒక్కడు కూడా వాడికంటే నాకు తక్కువ ఉందని బెంగతో చచ్చిపోయాడు అనుకోండి, దేవుడు భలే చచ్చిపోయాడు సూపర్, అసలు ఎంత తెలివైనవాడు అయినా అని అంటాడా? మనకి ఈవేళ చాలా మంది ఎతట వాళ్ళు పొందే నాకు లేదు అలాగని అనుకోకండి. మీకు చాలా సమృద్ధిని ఇచ్చాడు, కష్టాల్లో కూడా మీకు సమృద్ధిని ఇస్తున్నాడు. కానీ వాళ్ళకంటే ఒకటి తక్కువ ఉండొచ్చు, లేకపోతే మీకంటే వాళ్ళకి ఒకటి ఎక్కువ, ఈ రోజుకి అది ఎక్కువ ఉండొచ్చు. దాన్ని చూసేసి బాబోయినా తక్కువైపోయింది, బాబోయినా తక్కువైపోయింది. మళ్ళీ భర్తను కూడా సాధిస్తారండి. ఆ ఇంటిని చూసావా, వాళ్ళు ఎంత బాగా కట్టుకున్నారు, వాళ్ళ టీవీ సైజు చూసావా, వీటి సైజులో కూడా ఇచ్చి తగ్గింది అనుకోండి మన సైజు. అది ఏంటి వీళ్ళకి చూడబుద్ది వీళ్ళకి. అదిగో ఆ టీవీ చూడు, నువ్వు తెచ్చావు టీవీ అంటే ఒక్కించే తేడాలకి, ఆ ఒక్కించే తేడాకి భర్తనే బొత్తుగా చేతకాని వాళ్ళకి మాట్లాడతారండి. తప్పండి, అలా చేయకండి. చాలా మందికి అది కూడా లేని వాళ్ళు చాలా మంది. వాళ్ళ వైపుకు చూడు,
వాళ్ళ వైపు చూడు. అట్లేదు ఇప్పుడు షూస్ లేవని ఓ తెగ బాధపడిపోతున్నాడట. నాకు మంచి షూస్ లేవు, మంచి చెప్పులు లేవని అలా బాధపడి దేవుడు ఓ ప్రార్థన చేసేస్తున్నాడు. ఏడునైనా ఎంతకాలం ప్రార్థన చేసినా నువ్వు నాకు ఇవ్వవే అని. అప్పుడు ఆ పక్కన ఇంకో ఆయన వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, మోకరిస్తున్నాడు. ఆయనకి మోకాళ్ళ నుంచి కిందకి కాళ్ళు లేవనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నాయన వాళ్ళు కనీసం నాకు కాళ్ళైనా పాదాలనైనా ఇచ్చావు కనుక నీకు ఏదైతే ఉందో అది చాలా మందికి లేదు. ఈవేళ నీకు ఏదైతే కలిగి ఉన్నావో బట్ట అయినా, వస్త్రమైనా, ఇల్లు అయినా, ఆ ఇల్లు కూడా లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. కనుక ఇక్కడ అంటున్నాడు, దౌర్భాగ్యమును గుర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు. ఇది అసలు బాగుంటుందంటే అనారోగ్యం వల్ల చచ్చిపోయారన్న అదొక అందం. ఎదటోళ్ళకు ఉంది నాకు లేదని చచ్చిపోతున్నారట వీళ్ళు. ఇప్పుడు రెండో మాట చదువుతాను. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. మాట్లాడుతున్నాను. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. కనుక ఆలోచించండి, దౌర్భాగ్యాన్ని గురించి ఏడవటం వల్ల, ఏమంటే మాట్లాడండి, దౌర్భాగ్యాన్ని గురించి ఏడవటం వల్ల, అసూయ పడటం వల్ల. ఇప్పుడు ఉందా ఇక్కడ ఉందమ్మా, లేకపోతే నేను సొంత మాట ఏమన్నా మాట్లాడాను? కనుక బుద్ధి లేని వారు అసూయ వలన. కనుక ఈవేళ అసూయ ఉన్నవాడు ఉన్నారు ఇక్కడ? లేరమ్మా అసూయ అందరూ మంచివాళ్ళే. అయితే మీరు దీర్ఘాయుష్మంతులే, ఆరోగ్యం ఎలాగున్నా కానీ మీరు ఎక్కువ కాలం బ్రతికిపోతారు. కానీ అసూయ ఉందా, ఎంత ఆరోగ్యం ఉన్నా ప్రమాదం. సరే, ఇది ప్రశ్న పెట్టేసేయండి, వచ్చేయండి టాపిక్లోకి వచ్చేసేయండి. యూదా పత్రిక చదవండి. వీళ్ళు ఇశ్రాయేలు జనాంగం సెల్లలుగా ఉండయ్యారు. ఇశ్రాయేలు జనాంగం పాడైపోయారు. రెండవ గుంపు అంటే దేవునికి దూరం అయిపోయిన గుంపులో రెండవ గుంపు ఏంటంటే, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను అని. బాగా ఆలోచించండి. ఏంటంట, రెండవ గుంపు, మొదటి గుంపు ఏమో ఇశ్రాయేలు గుంపు దేవుడికి వ్యతిరేకంగా ఇచ్చిన రక్షణ పోగొట్టేసుకున్నారు. రెండవ గుంపులో ఏమైందట, దేవదూతలకి దేవుడు ప్రధానత్వాన్ని ఇచ్చాడట. కానీ దేవదూతలు కూడా ఏం చేశారట, ఇచ్చాది నిలుపుకోలేకపోయి. ఈవేళ మనకి ఇవ్వక కాదండి, ఇస్తాడు దేవుడు, కొంచెం లేట్ అయినా ఇస్తాడు. కానీ ఇచ్చింది నిలుపుకోలేక చాలా మంది కష్టాల పాలు అవుతున్నారు. కనుక రెండో గుంపు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, చదవండి, ప్రధానత్వమును నిలుపుకొనక పాడైపోయిన గుంపు దేవదూతల గుంపు. అంటే ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే వాళ్ళు ప్రజల్లోనూ ఉన్నారు, చివరికి దేవదూతల్లో కూడా ఉన్నారు. వాళ్ళకి వీళ్ళ తేడా వాడ పోగొట్టుకున్నారు, వీళ్ళ పోగొట్టుకున్నారు. తర్వాత మూడవ గుంపు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న గుంపు సొదొమ గొమొర్రాలు. ఏమంటే అగ్నిగంధకాలతో కాల్చబడిన పట్టణాల పేర్లు చెప్పండి అమ్మా. తెలిసేది ఎలాదా? సొదొమ గొమొర్రా అంతేనా? అంటే ఇంకేమైనా కాలనీ అంటారా? మరి మనం ఎప్పుడు చదువుకున్న సొదొమ గొమొర్రాయే కాలింది, సొదొమ గొమొర్రాయే కాలింది అంటాను పెట్టి అటు చుట్టుపక్కల కాలిందన్న సంగతి ఒకవేళ కాలితే వాటి పేరు ఏమైనా ఐడియా ఉందా? ఒకసారి చూస్తారా, లేకపోతే ముందుకు వెళ్ళిపోదామా? చూస్తారా? ద్వితీయోపదేశకాండం చూసి మనకు వచ్చేద్దాం తొందరగా. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 23వ వచనం. అంటే చాలా మందికి తెలియాలి, కేవలం సొదొమ గొమొర్రాలు మాత్రమే కాలిపోయాయి అగ్నిగంధకాలతో అని అనుకుంటారు. దాని పక్కన ఇంకా 2-3 ఏరియాలు కాలిపోయినాయండి. చదువు ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 23వ వచనం. వారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సొదొమ, తర్వాత రెండవది గొమొర్రా, తర్వాత అద్మా,
తర్వాత సెబోయిముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయాయి. అది కనుక మీరు ఆలోచించండి, అగ్ని గంధకాల చేత కాల్చబడిన నగరాలు అని అనగానే మనకి కేవలం సొదొమ గొమొర్రా మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ ఈ అద్మ సెబాయిము అనే ఊరి పేర్లు మనకి ఎక్కడే మనకు కనబడతాయి కనుక, అంటే ఎక్కువగా సొదొమ గొమొర్రా అంటాం అలవాటు అయిపోయింది. ఇదిగా బైబిల్లో కూడా రిటర్న్గా చాలా చోట్ల అదే ప్రస్తావించబడుతుంది. కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా, ఆ దరిదాపు ప్రాంతాలు కూడా పాడైపోయాయి. అర్థమైందా? ఓకే, అంటే ఈ రిఫరెన్స్ అక్కడ రాసుకోవచ్చు మీరు. రైట్. తర్వాత చదవండి. ఆ ప్రకారంగా 7వ వచనం, యోధా పత్రిక 1వ అధ్యాయం అందులో 7వ వచనం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు. ఏమండి? మొత్తానికి నాశనం అయిపోయారు. ఇప్పుడు తర్వాత అదంతా ఉంది. ఇక్కడ 3 సమూహాలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి పాడైపోయాయి. మొదటి సమూహం ఎవరు? ఇశ్రాయేలీలు. వాళ్ళు చేసిన పాపం ఏంటి? అక్కడ ఏమనుంది? నమ్మకపోవటం. అది వాళ్ళ తప్పు ఏంటంటే నమ్మకపోవటం. తర్వాత 2వ గుంపు ఎవరు? దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళు దేవదూతలు. వీళ్ళు చేసిన తప్పు ఏంటి అంటే నిలుపుకోకపోవటం. అది నమ్మకపోవటం, ఈ ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోకపోవటం. 3వది సొదొమ గొమొర్రాలు చేసిన పాపం ఏంటంటే ఇదిగో వ్యభిచారం చేయటం. అంటే ఇతరుల వలె, ఇతర పట్టణాల వలె వీళ్ళు ఏం చేశారంటే వ్యభిచారం. అంటే నమ్మకపోవటం కూడా పాపమేనమాట. నమ్మకంగానే వాళ్ళు వాగ్దాన దేశం వెళ్ళలేకపోయారు. తర్వాత నీకు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోవటం కూడా పాపమే. తర్వాత నీకున్న పరశరీరాలు అంటే ఇతరులను ఆశించడం, ఎదుటివారి అంటే కేవలం వ్యభిచారం అని అనుకోకండి. ఇతరులు ఒక వస్తువుని ఆశించిన, శరీరాన్ని ఆశించడమే వ్యభిచారం అనుకోకండి. ఇతరుల వస్తువులను ఆశించడం కూడా కరెక్ట్ కాదు. ఎవరిదైనా స్పూన్ ఏదో తెచ్చుకుని ఇంట్లో పెట్టేసుకుని మర్చిపోతే ఓకే, అమ్మో ఈ స్పూన్ బాగుంది, ఇదేదో దుబాయ్తో ఏ కోవాటితో అయింది, మనకి ఎక్కడ దొరకదు, ఇది ఇవ్వద్దు. ఒకవేళ అడిగింది అనుకో, కనపడతలేదు, తర్వాత దొరికినప్పుడు ఇస్తావులే అనేసి ఒక స్పూన్ మీరు ఆపేశారనుకోండి, రేపు పొద్దుట ఆ స్పూన్ కోసం దేవుడి దగ్గర మీరు లెక్క అప్పుడు ఉన్నాయా వాడు స్పూన్లు గ్లాసులు ఎత్తటోళ్ళు తెచ్చేసి ఇవ్వకుండా ఉండే ఉంటాయి, మర్చిపోయి ఉంటారు మీరు. నిజంగా ఏదైనా కలవరాళ్ళు లాంటి ఇలాంటి కంటెంట్ కొంచెం డిఫరెంట్గా ఉండే ఏదైనా ఉందనుకోండి, నెమ్మదిగా అడగటం, ఇచ్చారా ఇచ్చారు, లేకపోతే లేపేయటం. నేను చిన్నప్పుడు పుస్తకాలు ఇష్టం అండి నాకు. ఆ పుస్తకాలను అడిగేవాడిని, ఎవరి దగ్గర మంచి పుస్తకాలు కనబడితే అడిగేవాడిని అనుకోండి, వాడు ఇచ్చాడో ఇచ్చాడు, లేకపోతే ఏదో లేపేయటం. ఇంకా అమ్మాయి నమ్మకూడదు అనుకుంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. ఇప్పుడు మానేశాడు పుస్తకాలు సొమ్మ, మరి వేరే ఇష్టపడేది ఇంకా పుస్తకాలు. తర్వాత ఏదో మిషనరీ లాగా ఈ మిషన్ కుట్టేటప్పుడు అక్కడ ఈ బాబిన్స్ చక్రాలు ఉంటాయి కదండి, ఇలాంటి చక్రాలు, అలాంటి ఒక నాకు చిన్నప్పటి నుంచి అది ఒక ఇంట్రెస్ట్. పుస్తకాలన్నా ఇలాంటి వస్తువులన్నా ఆసక్తి. సరే, 3 గుంపులు అయ్యాయి. 3 గుంపులు 3 రకాల పాపాలు చేశారంటే అందరూ ఒకే రకమైన పాపం చేస్తేనే పాపం అని అనుకోకండి. నీ స్థాయిలో, నీ పరిధిలో నువ్వు ఏ రకంగా తప్పు చేసినా తప్పే. ఇందాక చెప్పాను కదా, అసూయన్న తప్పే, వ్యభిచారం చేసినా తప్పే, దేవుని మాటను నమ్మకపోయినా తప్పే, ముద్ద ఎక్కువైపోయి గొరకబట్టి నిద్రపోవటం కూడా తప్పే, మాసం లేకపోతే నేను ఉండలేకపోతున్నాను అనుకోవటం కూడా తప్పే. ఇవన్నీ సింపుల్గా ఉన్నా చాలా సీరియస్గా తీసుకుంటాడు దేవుడు. అదవుతుందమ్మా. తర్వాత 3 గ్రూపులు అయిపోయినాయి పాపాలు చేసిన గ్రూపులు. ఇప్పుడు 3 వ్యక్తుల దగ్గర తీసుకొస్తున్నాను చూడండి. ఇంకో 3 ఇప్పుడు మొత్తం 3 ఆశీర్వాదాలు చెప్పారా. తర్వాత 3లోనేమో సమూహాలు పాపం చేశారు. 4వ 3లో వ్యక్తులు అంటే సింగిల్ పర్సన్స్ వీళ్ళు చేసిన తప్పులు ఏంటో ఉన్నాయి. ఎక్కడి నుంచి చదువుతారంటే 11వ వచనం చదువుతాం చూడండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గంలో నడిచిరి. ఒకడు. రెండో క్యాండిడేట్ ఎవరు? బహుమానము పొందవలనని
బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. మూడో క్యాండిడేట్ ఎవరు? కోరాహు చేసినట్టు తిరస్కారం చేసిరి. చూసారా, మూడు 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 వస్తున్నాయి. చూసారా, ఇశ్రాయేలీలు, దేవదూతలు, సుధమ్మ వారు. ఇక్కడ పర్సనల్ గా కయ్యూను, బిలాము, కోరాహు వీళ్ళు చేసిన పాపాలు ఏమైనా ఐడియా ఉందమ్మా? కయ్యూను చేసిన పాపం ఏంటి? తమ్ముడు చంపడం, నరహత్య చేయడం. ఇది చేశాడు అంటారు, అసూత చేశాడు. ఇంకా ఇంకొక ఆయన ఎవరు? బిలాము. బిలాము చేసిన తప్పు ఏంటి? డబ్బులు ఆడిచిపడి దీవించవలసిన ప్రజల్ని ఏం చేశాడంటే శపిస్తున్నాడు. అలాగ కూడా పని అవ్వట్లేదని ఏం చేశాడంటే వాళ్ళని వ్యభిచారం చేసేటట్టుగా ప్రేరేపించి ఒక ఐడియా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఒక ఐడియా ఇచ్చేసి, ఎందుకంటే నాయన మీరు కత్తి పట్టుకుని వీళ్ళని లెగ్గలేరు, ఎందుకంటే ఇశ్రాయేల్లో వీక్ పాయింట్ ఉంది, కాస్తంత ఎవరైనా అందంగా కనపడితే వీళ్ళు క్యూ పెట్టేస్తారు, కనుక మీరు కత్తులతో కటారులతో యుద్ధం చేయక్కర్లేదు, జాగ్రత్తగా ఒక అందమైన బిడ్డలు దేవాలయ దగ్గర కూర్చోబెట్టండి, వ్యభిచారానికి ముందుకు వచ్చేస్తారు. ఆ వ్యభిచారం చేయటానికి అదిగో ఈ విగ్రహానికి మీరు పూజ చేస్తే మాతో మీకు సంతోషం దొరుకుతుందని చెప్పానండి. అప్పుడు ఒక దెబ్బకి 2 పాపాలు అవుతాయి, అంతేనా? ఒకటి విగ్రహారాధన, రెండోది వ్యభిచారం కూడా అయిపోద్ది. దేవుడు ఆయన చేతితోనే ఆయన బిడ్డల్ని ఆయనే చంపేస్తాడు. మీరు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళి ఎంత చాకు కూడా తీసుకెళ్ళక్కర్లేదు. సరే, సైతాను యుద్ధం చెయ్యక్కర్లేకుండానే మనల్ని ఏం చేస్తుందట? నాశనానికి నడిపించేస్తుంది. చాలా తెలివైందండి. మన మీదకి ఏదో యుద్ధానికే రావక్కర్లేదు, అది చిన్న మ్యాజిక్ చేసి మనల్ని ఏం చేస్తుందంటే మాయలో పడగొట్టేస్తుంది. కనుక అలాంటి మాయలో పడ్డవాళ్ళు ఎవరంటే బిలాము చేత ప్రేరేపింపబడిన ఇశ్రాయేలు. తర్వాత మూడో వాడు ఎవడట? నేను ముగించేస్తాను, 10 నిమిషాల్లో ముగించేస్తాను. మూడో వాడు ఎవరంటే కోరహు. కోరహు ఏం చేశాడు తప్పు? మోషే, అహరోనులు దేవుని సేవకులుగా ప్రవక్తలుగా పనిచేస్తుంటే మీరేనా పెద్ద గొప్పోళ్ళు, ఈ మాత్రం సర్వీస్ మేము చేయలేవా, ఈ మాత్రం బైబిల్ రీడింగ్ మేము చేయలేవా, ఈ మాత్రం ప్రసంగం మేము చేయలేమా, ఈ మాత్రం కొటేషన్లు మేము చెప్పలేమా అని అర్హత లేకపోయినా, దేవుడు ఎంచుకోకపోయినా వీళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క ఎంపికను తప్పుపెట్టారు. అక్కడ మోషేను అహరోను కాదు తప్పుపెట్టింది. ఇప్పుడు మోషేను అహరోను ఎంచుకున్నవాడు ఎవరు? దేవుడు. అసలు మోషే అసలు రాను బాబు అన్నాడు. దాదాపుగా 11 సాకులు చెప్పాడండి మోషే. 11 సాకులు చెప్పి 11 సార్లు కూడా నేను రాను 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 రానంటే నువ్వు రావాలి 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 రావాలని కోరుకోరు పెట్టుకుంటే ఈ కోరహు వచ్చాటన్నాడు. ఇప్పుడు కావాలని మీరేనండి ఈ వంశంలో ఉన్నవాళ్ళు, మీకంటూ గొప్పవాళ్ళు మేము కూడా ఉన్నాం, మేము చేయగలం, ఆ మాత్రం యాజకత్వం మేము చేయగలం, అదిగో ఆ మాత్రం ఏంటది ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ ధూపార్తిని చేతబట్టి మేము ధూపం వేయగలమని ఒక 250 మంది బ్యాచ్ని కూడా పెట్టుకొచ్చాడు. అంటే మోషేకు అహరోనులకు వ్యతిరేకంగా మాట్లాడటం అనే పాపం, అంటే దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడటం అనే పాపం ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా అవుతుంది? అది దేవునికి. కనుక తొందరపడిపోయి దైవజనులు ఏం మాట్లాడనేకండి. ఒకవేళ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తెలిసినా తెలియకపోయినా అక్కడ కోరహు తర్వాత దాతాను, అబీరాము, ఓను అనేవాడు ఇంకొక 3 బ్యాచ్ని తయారు చేస్తున్నాడు. కోరహు తర్వాత దాతాను, అబీరాము, ఓను అనేవాడు 4 బయలుదేరారు. కానీ చివరికి వచ్చేటప్పటికి కోరహు, దాతాను, అబీరాము మాత్రమే చచ్చిపోతారు. ఈ ఓను అనేవాడు మాత్రం చావడు. ఎందుకంటే వాడు కుట్రబడినప్పుడు వచ్చాడు, కానీ తర్వాత మోషే వాళ్ళ మాటలు విని నిజమే కదా, మోషేని అహరోన్ని దేవుడే కదా అనుకున్నాడు, మనమేంటి కోరహు మాట విని ఇతనితో ఏం చేపిస్తున్నామని ఓను అనేవాడు ఏం చేశాడంటే సైడ్ అయిపోయాడు. కనుక ఆ భూమి నెరవేర్చి చంపే ఆ సీన్లో ఈ కోరహు, దాతాను, అబీరాములు 3 మాత్రమే ఉంటారు. కుట్ర చేసిన 4వ వాడు ఉంటాడు. అంటే అదృష్టం చక్కగా దేవుని మాటకి లొంగి పక్క తప్పుకున్నాడు. ఇంకొక విశేషం ఏంటంటే కోరహు చేశాడు కానీ, కోరహు చచ్చిపోయాడు కానీ కోరహు పాపంతో ఏకీభించి కోరహు కుమారులు కూడా రాలేదు, చనిపోలేదు. ఎందుకంటే సహజంగా తల్లిదండ్రులు తప్పు చేస్తున్నారు అనుకోండి, తల్లిదండ్రులు ఏదైనా దెబ్బలాంటికి వెళ్ళారనుకోండి, కొడుకులు కూడా ఏం చేస్తారు రూల్ ప్రకారంగా
మా నాన్న వెళ్ళాడు గొడవ కానీ వెళ్ళిపోతారు. మా ఒడిదు తప్ప ఒప్ప చూసుకోరండి. కానీ కోరహు కుమారులు అలా చేయలేదు. తప్పు మా నాన్న చేసిన తప్పే, మా అమ్మ చేసిన తప్పే. కనుక మా నాన్నకు సపోర్ట్గా మేము రాము, మీరు ఎవరైనా వెళ్ళండి అని ప్రక్కగా తప్పుకున్నారు. కనుక ఆ భూమి నెరవేర్చి చంపిన సీన్లో కోరహు వాళ్ళకి సపోర్ట్ చేసిన బ్యాచ్ చచ్చిపోయారు తప్ప కోరహు కుమారులు చావలేదు. కనుక తప్పు మన అమ్మ చెప్పినా చేయకూడదు, మన నాన్న చెప్పినా చేయకూడదు, మన స్నేహితులు చెప్పినా చేయకూడదు. తప్పు ఎవరు చెప్పినా తప్పే, ఒప్పు ఎవరు చెప్పినా, బయట చెప్పినా ఒప్పే, లేదా దైవజనుడు చెప్పినా మంచి మంచి, లేదు నీ సహోదరుడు ఎవరైనా ఎవరు చెప్పినా మంచి మంచి. కనుక మంచి ఎవరు చెప్పినా అంగీకరించండి, తప్పు ఎవరు చెప్పినా నో అని చెప్పండి. ఎందుకంటే బైబిల్లో ఎస్ అని చెప్పడం ఎంత అవసరమో నో అని చెప్పడం కూడా అంతే అవసరం. ఇవాళ చాలా మంది భక్తి జీవితంలో మోమాటానికి వెళ్ళి లేనిపోని పాపాలు, లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టుకుంటారండి. క్రైస్తవులకు అందుకనే మొహమాటం ఉండకూడదని చెప్తాడు ఎవరు? దేవుడు. కనుక మొహమాటానికి వెళ్ళి పాపాలేమి చేయకండి. కనుక 3 సమూహాలు చేసిన పాపం చెప్పుకున్నాం, అలాగే 3 వ్యక్తులు చేసిన పాపాన్ని కూడా చెప్పుకున్నాం. అంటే ఇది వివరించవచ్చు కానీ చాలా సమయం అయిపోతుంది కనుక మీకు అవుట్లైన్ చెప్పేస్తాను. ఏంటది? కయ్యూరు తమ్ముడు చంపేశాడు. తర్వాత బెలాము ఆశీర్వదించవలసిన వాడు శాపనార్థాలు పెట్టాడు, అయినా వీళ్ళకి శాపం రావట్లేదని వ్యభిచారం చేసేటట్టుగా ప్రేరేపించి సైడ్ అయిపోయాడు, అది తప్పు. తర్వాత కోరహు అన్నవాళ్ళు యాజకత్వానికి అంటే దేవుని నాయకత్వానికి దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడి ప్రమాదంలో పడ్డారు. కనుక ఈ 3 తప్పులు కూడా మనం చేయొద్దు. అలాగే పైన సమూహాలు చేసిన తప్పులు కూడా వ్యభిచారం కానీ, నమ్మకపోవటం కానీ, తర్వాత నిలబెట్టుకోలేకపోవటం కానీ అవి కూడా చేయకూడదు. అలా చేయకుండా మనం నిలవగలిగితే చివరికి వచ్చేటప్పటికి దేవుడు ఏం చేస్తాడట? దీవిస్తాడట. చూడండి 20-21 వచనాలు చదువుకుని మనం ముగించేసుకుందాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం. మొదటి 3 మళ్ళీ 3 ఉంటాయన్నాను కదా. పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయాలట. తర్వాత నిత్య జీవార్థమైన మన ప్రభువుకి యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, అంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. తర్వాత యేసుక్రీస్తులో కనికరాన్ని పొందుకోవాలి. తర్వాత దేవుని ప్రేమలో నిలిచినట్లు. ఇక్కడ 3 కనపడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తున్నాడు, యేసు ప్రభు కనిపిస్తున్నాడు, తండ్రి అయిన దేవుడు కూడా కనిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవునితో ఏకీభవించి ప్రార్థనలో ఉండాలి, యేసు ప్రభుతో ఏకీభవించి కనికరాన్ని పొందుకోవాలి, దేవుని ప్రేమలో నిలబడాలి. కనుక 3 మంచిలు ఉన్నాయి ఇందులో, 3 చెడ్డవి ఉన్నాయి ఇందులో యోధా పత్రికలో. కనుక దేవుని ప్రేమను, కనికరాన్ని, సమాధానాన్ని పొందుకోండి. చివరికి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి, ప్రభువు యేసుక్రీస్తు కనికరాన్ని పొందుకోండి, దేవుని ప్రేమలో నిలబడండి. అంతే తప్ప వాళ్ళు ఎవరో సమూహాలు చేసిన, ఎక్కువ మంది తప్పు చేస్తే మనం కూడా చేసేయాలని అనుకోకండి. మీరు ఒక్కడుగా ఉన్నా, మీరు సింగిల్గా ఉన్నా కరెక్ట్ మార్గానికి వెళ్ళండి. 10 మంది వెళ్ళిపోతున్నారు కదా అని తప్పుడు మార్గానికి ఎప్పుడు వెళ్ళకండి. సమూహాలు తప్పు చేసినా తప్పే, సింగిల్గా ఉండి ఒప్పు చేసినా ఒప్పే. కనుక మీరు సింగిల్గా నిలబడైనా ఒప్పే చేయండి, సమూహాలతో కలిసి తప్పు చేయకండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.